వాడపల్లి అష్టోత్తర పూజ టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు చాలామంది చేస్తున్న తప్పు ఏంటంటే అక్కడ మీకు ఆన్లైన్ బుకింగ్ చేసుకునేటప్పుడు లాగిన్ అయిన తర్వాత అష్టోత్తర పూజ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ పర్సన్స్ అయితే ఒకటే ఉంటుంది బై డిఫాల్ట్. చాలామంది ఆ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒకటే ఉంచుకుని ఒక పర్సన్ డీటెయిల్స్ ఇచ్చేసి టికెట్ అయితే బుక్ చేసుకుంటున్నారు. తర్వాత మెసేజ్ చేస్తున్నారు, ఇలా ఒక పర్సన్కి టికెట్ బుక్ చేసాము, వేరే పర్సన్ డీటెయిల్ యాడ్ చేయాలి, టికెట్ ఎడిట్ చేయగలమని చెప్పేసి అడుగుతున్నారండి. ఒక్కసారి టికెట్ బుక్ చేసిన తర్వాత ఆ టికెట్ మనం అయితే ఎడిట్ చేయలేము, అంటే వేరే పర్సన్ డీటెయిల్స్ యాడ్ చేయలేము. అలాగే మీరు డేట్ కావాలన్నా కూడా చేంజ్ చేయలేరు. చాలామంది అయితే కంగారులో టికెట్ బుక్ అవ్వాలని చెప్పేసి కంగారులో డేట్ బై మిస్టేక్ అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ May 10 కావాలనుకోండి, వాళ్ళకి May 12 అయితే సెలెక్ట్ చేసుకుంటున్నారు కంగారులో. సో కంగారు అయితే ఏం పడకండి, స్లోగా అయితే చేసుకోండి. టికెట్స్ అయితే ఉంటాయి. ఈ స్లాట్ కాకపోతే నెక్స్ట్ స్లాట్ అయితే మీకు రిలీజ్ అయినప్పుడు టికెట్స్ అయితే చూసుకోవాలి. కంగారులో మీరు తప్పు డేట్ ఇచ్చారంటే మీరు టికెట్ అయితే మోడిఫై చేయలేరు. ఖచ్చితంగా ఆ డేట్కి అయితే వెళ్ళాలి. ఒకవేళ మీరు ఆ డేట్కి వెళ్ళలేకపోతే మీకు మనీ అయితే వేస్ట్ అవుతాయి, రిఫండ్ అయితే ఏమీ రాదు. సో అది గుర్తుపెట్టుకోండి. మీరు అక్కడ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు డేట్ అయితే కరెక్ట్ డేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెంబర్ ఆఫ్ పర్సన్స్ దగ్గర 2 అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని మీరు ఇద్దరు డీటెయిల్స్ అయితే ఇవ్వండి. కపుల్ అయితే కనుక హస్బెండ్ వైఫ్ డీటెయిల్స్, ఇద్దరు డీటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ లేదు బై మిస్టేక్ మీరు నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఒకటే ఉంది, ఒక పర్సన్ డీటెయిల్స్ ఇచ్చారు, మరి అప్పుడు ఏంటి టికెట్ మీద ఇద్దరు వెళ్ళొచ్చా అంటే అప్పుడు కూడా మీరు ఒక టికెట్ మీద ఇద్దరైతే వెళ్ళొచ్చండి, వాళ్ళైతే వెళ్ళో చేస్తారు. కాకపోతే గోత్రనామాలు చదివేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న లిస్టులో అయితే మీరు టికెట్ ఏదైతే బుక్ చేస్తారో ఆ పేరే ఉంటుంది. సో ఆ పేరు ఒక్కటే అయితే గోత్రనామాలు అయితే చదువుతారు అక్కడ చదివేటప్పుడు. సో అదొక్కటి చూసుకోండి. గోత్రనామాలు కూడా మీ పేరు చదవాలి కాబట్టి చదవాలనుకుంటే కనుక సో మీరు బుక్ చేసుకునేటప్పుడు నెంబర్ ఆఫ్ పర్సన్స్ 2 సెలెక్ట్ చేసుకుని అప్పుడు టికెట్ అయితే బుక్ చేసుకోండి, ఇద్దరు డీటెయిల్స్ ఇచ్చి. సో అప్పుడు మీకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. సో చాలామంది అయితే మెసేజ్ చేస్తున్నారు ఈ ఇష్యూ గురించి. సో అందుకనే మళ్ళీ ఇప్పుడు సెపరేట్గా వీడియో అయితే చేస్తున్నాను. అలాగే చాలామంది ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఆ పేజ్ అయితే క్లోజ్ చేస్తున్నారు, టికెట్ అయితే ప్రింట్అవుట్ అయితే తీసుకోవట్లేదు. సో అలాంటప్పుడు మీరేం టెన్షన్ అయితే ఏం పడకండి. మళ్ళీ సైన్ ఇన్ అయ్యి అక్కడ బుకింగ్ హిస్టరీలోకి వెళ్ళి టికెట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. వాడపల్లి టెంపుల్ గురించి అంటే మీరు టికెట్స్ బుకింగ్ దగ్గర నుంచి అంటే ఏపీ టెంపుల్స్ వెబ్సైట్లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అష్టోత్తర పూజ టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి, అలాగే బుక్ చేసుకున్న తర్వాత టికెట్ ప్రింట్అవుట్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా డీటెయిల్గా అయితే వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోస్ అన్నీ కూడా వాడపల్లి టెంపుల్ వీడియోస్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన వీడియో మీరైతే చూసి టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. నిన్న శనివారం May 3 టికెట్స్ అయితే రిలీజ్ చేశారండి. ఉదయం 5:30 నుంచి చూస్తూ ఉన్నాను నేనైతే టికెట్స్ ఎప్పుడు రిలీజ్ అవుతాయని చెప్పేసి. ఉదయం 7 గంటలకి అయితే టికెట్స్ అయితే రిలీజ్ అయినాయి. ఉదయం 7 గంటలకి 6 to 7 AM స్లాట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. తర్వాత 9:45కి మీకు 7 to 8 AM స్లాట్స్ అయితే రిలీజ్ చేశారు. ఆ తర్వాత 10:45కి 8 to 9 AM స్లాట్స్ అయితే రిలీజ్ అయ్యాయి. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి 9 to 10 AM స్లాట్స్ అయితే రిలీజ్ అయినాయండి. సో ఈ విధంగా నిన్నైతే టికెట్స్ అయితే రిలీజ్ అయినాయి. నెక్స్ట్ కమింగ్ సాటర్డే మీకు May 4 టికెట్స్ అయితే రిలీజ్ అవుతాయండి. May 4 టికెట్స్ ఎవరైనా కావాలనుకుంటే వచ్చి శనివారం మీరు టికెట్స్ అయితే బుక్ చేసుకోండి. నేనైతే టికెట్స్ రిలీజ్ అవ్వగానే ఇమీడియట్గా వీడియో అయితే చేస్తున్నాను. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిపోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై.